ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ కూడా శతకోటి వందనములు. ఈ గురు పౌర్ణమి రోజు అందరికీ కూడా మహాపద్యాస్తవారము. గురు పౌర్ణమి చాలా పవర్ఫుల్ అయినది. గురు పౌర్ణమి అంటే ఒక ఉపదేశం తీసుకునేటలకు ఆ భగవంతుని ఏడుకోవాలన్నా ఏం చేయాలన్నా మహాపవిత్రమైనది. అంటే మనిషికి మంచితనం అనేది ప్రేమ అనురాగం అంటే ఎప్పటికీ అన్నీ మంచియే ఉంటాయి. కొందరు తెలుసుకోవాలంటే తప్పకుండా మనం అనేది ఆచరించాలి. సిరిడి ప్రవేశమై సర్వదుఃఖ పరిహారము ఆర్లైననేమి నిరుపేదనేమి ధర్మకార్యమైన ప్రవేశమించు నాతోనే సర్వదుఃఖగలరు. ఈ భక్తిగా దేహంబు సహాత్యము నేనే నా భక్తుల రక్షించుటను నా సమాధి నుండి ఎలుపడను. నా సమాధి నుండి నేను సర్వకార్యము నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా మీదెవరికి దాక్ష గలదో వారందే నా కటాక్షము గలదు. మీ భారములను నాపై నుండు నేను నొసికెదను. సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షణమే నొసికెదను. నా భక్తుల గ్రహం యొద్ద ఏమీ ఉన్నా శుభం పడ సంపద. శ్రీ సాయి బాబా షిరిడి అంటే బాబా ఏం చేస్తాడంటే ఎక్కడ ఉన్నా అక్కడ మన కష్టములు అనేది ఉంటే గనక నన్ను అనేది మీ మనసులో ఆరాధించండి. నేను తప్పకుండా మీకు ఉపయోగపడతాను. నిద్రలో ఉన్నా కూకున్నా లేచిన దావన పైన ఎక్కడ ఉన్నా కూడా నేను అనేది తప్పకుండా వస్తానని బాబా అనేది మనకంత భరోసా అనేది ఇస్తాను భగవంతుడు. కానీ సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిది ఏమీ లేదు. మనం చేయంగా భగవంతుడు అనేది కటాక్షం అనేది తప్పకుండా అనేది ఆయన నీళ్ళలు అనేది తప్పకుండా ఉంటుంది. ఎవరైనా ఈ గురు పౌర్ణమి రోజు మనము రెండు మంచి మాటలు మనం చెప్పుకోవాలంటే భగవంతుడు అనేది దత్తాత్రేయ స్వాముడు ఎంత పవర్ఫుల్ అయినటువంటి మహానుభావుడు. దత్తాత్రేయ స్వామి అయినా కూడా శివుడి అంశమే ఆయన కూడా. కానీ ఆయనకు లేక ఒక ఫలం అనేది అందుతే ఆ ఫలానికి ఏం చేస్తాడు, ఒక పుత్రుడు పుట్టినాడు. ఒక పుత్రుడు పుడితే ఎప్పుడు దత్త అని చెప్పి ఆ పూజలు పురస్కారాలు అవన్నీ చేసుకోవడంలో ఎప్పుడు దేవునిలోకి ఆయకమైతే అట్లా విధేయటుడు. ఆయనకు కొంచెం వయసు వస్తానే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేసినాడు, లేక కలిగిన సంతానం ఒక కొడుకు. కానీ కొన్ని రోజులకు ఏం చేసేసినారు, ఒక పెళ్ళిని వివాహం చేసినారు. ఆ కొడుకు పెళ్లి చేస్తే ఆ కోడలు కూడా మహావిల్లాలు, చాలా పతివర్త, మహాతల్లి. ఎప్పుడు భర్త అడుగు జాడల్లోనే నడిచి భర్త మాట పొల్లిపోకుండా ఆయన ఎంత పూజలు చేసుకున్నా ఎన్ని పడతానా ఆయన ఆలంబరాలు అంటే ఈ నగలు నటకరాలు ఇక్కడన్నీ ఏమీ లేకుండా ఎప్పుడు ఆ భగవంతుని నీళ్ళలోనే ఉంటే నా భర్త అట్లా ఉండేటప్పుడు నేను ఎందుకు ఈ నగలు నటకార ఇవన్నీ మనకు అవసరం లేదు, మా భర్తతో పాటు నేను కూడా అని చెప్పి ఒక తల తూగేది కాదు, ఒక చేసేది కాదు. మామూలుగా పాత చీర కట్టుకొని ఆమె అలా భర్తలోనే ఆమె కూడా అంకితం అయ్యి సేవ చేసుకుంటేది. కానీ కొన్ని రోజులకు ఏమైంది, భర్తకు అనేది చాలా అనేది ఆరోగ్యం అనేది దెబ్బతినింది. స్వామి నేను అంటూ కొన్ని వ్రతాలు పూజలు ఎన్నో చిన్న వయసు నుండి చేసిన నా భర్తకు అనేది ఒక సంతానములే మాకు ఏమీ లేదు, ఈ చిన్న వయసులోనే నువ్వు మాకు ఇట్లా విధి చేస్తే అని చెప్పి ఎంతో దేవుని ఏడుకొని బాధపడేది. ఎంతో బాధపడుకుంటా అవన్నీ చేసినా గాడ ఆ భగవంతుడు ఏమంటాడు, పుట్టినాక గిట్టక ఒక్కనాడు తప్పదని అంటాడు. కానీ పుట్టినాక గిట్టక తప్పదంటే స్వామి దత్తాత్రేయ స్వామి నీ అంశములో నా భర్త పుట్టినాడు, నీ పాదసేవ కాడ మేము ఎంతో నీకు పూజలు చేసుకుంటా, మేము ఇదిగా ఉండము కదా స్వామి. కానీ భార్యాభర్తలను కూడా నేను సంకల్పన చేసేసుకో, మాకు వద్దు, నా భర్త లేని జీవితమో నాకంటూ వద్దని చెప్పి ఆమె శోకంగా పెట్టేది. ఆ ముసలి వాళ్ళు తల్లిదండ్రులు కూడా అలా బాధపడేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఎందుకు ఇంకా చనిపోతాడు కదా అని అంటే నా భర్తను నేను ఎట్లయినా సరే బతికించుకుంటానని చెప్పి ఆ అత్తమామకు ఆశీర్వాదం తీసుకొని కాళ్ళకు నమస్కారం చేసుకొని నేను ఎక్కడ తీసుకుపోతాను ఆ దత్తదేవుడి కాడికే తీసుకుపోని నా భర్తను బతికించుకుంటానని చెప్పి ఆమె సంకల్పన అనేది చేసి ఆ భర్తను అనేది తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నా భర్తను బాగా చేసుకొని నేను ఇంటికి వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ ఇద్దరి పెద్దవాళ్ళకు చెప్పి ఆశీర్వదించిపోయిన. కానీ
కొడుకు అనేది ఏమంటాడు, అమ్మ తల్లి తండ్రికి నేను అంటూ నువ్వు ఇచ్చిన సలహాలు రుణము కూడా తీర్చుకోలేక నేను ఆ భగవంతునిలోకి వెళ్ళిపోతున్నాను కదా తల్లి, నేననేది నీ రుణము తీర్చుకోలేకపోతున్నాను. నేను వచ్చినా కూడా మీకు ఏమి సేవలు చేయకపోతే చెందకపోతే మీ ఒక రుణము కూడా నువ్వు ఇచ్చిన పాలిచ్చిన రుణాలు కూడా తీర్చుకోలేకపోతే చాలా శోకంగా కొడుకు ఏడ్చేవాడు. తండ్రి భగవంతుడి సంకల్పన అనేది ఎట్లా జరగాలంటే అట్లా జరుగుతుంది కదా నాయన, మనది ఏముంది అని చెప్పి ఒకరొకరు శోకంగా బాధపడి వేర్చుకునేవారు. కానీ వాళ్ళు అనేది ఏం చేసేసినారు, ఆ భార్య చిన్న వయసులోనే ఆ పిల్లలులే సంతానములే ఏమిలే ఆ భర్తను తీసుకొని వెళ్ళిపోయి ఒకానొక సాటికి వెళ్ళిపోయి ఒక ఒడ్డున కూర్చొని శోకంగా వేడుస్తూ ఉందంట. ఒక్క మునీశ్వరుడు కానొచ్చి, ఏమిటమ్మా నీ పరిస్థితి, నీ పరీక్ష ఏమమ్మా అంటే, ఏమి చేయాలి స్వామి, నా అత్త మామ ముసలి వాళ్ళు అయిపోయినారు, కానీ నా భర్తకి చిన్న వయసులో మాకు సంతానములే ఏమి లేదు, మాకంటూ ఏమి స్వామి, మేము చేసిన పాపం ఏమి స్వామి, మాకెందుకు స్వామి ఇంత హానికరము కలిగించినామని చాలా దుఃఖపోయేటోళ్ళు. కానీ అమ్మ పుట్టినాక ఒక్కనాడు గిడ్డక తప్పదు, ప్రతి మనిషి భూమి మీదకి వచ్చినాక మనిషి అనేది పోవాల్సిందేమ్మా అని చెప్పంటే, సరే స్వామి మేము ఏమి చేసినాము స్వామి, ఇంత మరి మాకు ద్రోహం స్వామి, ఇంత ఇది చేసినావా అని చెప్పి ఆ తల్లి బాధపడి చాలా చెప్పుకున్నది. కానీ అమ్మ నేను ఒక 4 రుద్రాక్షాలు ఇస్తా, ఆ 4 రుద్రాక్షాలలో 2 రుద్రాక్షాలు కట్టు, ఒకటి చేతికి కట్టు, ఒకటి అని పెట్టి నువ్వు పూజ చేసేసి నీ సంకల్పన చూసుకొని విధి చెయ్యమ్మంటే, కానీ ఈ అమ్మ చూసుకొని ఈ మునీశ్వరుడితో మాట్లాడుతుంటే ఆయన తనుము అనేది వదిలినాడు. తనుము వదిలినాక, చూడమ్మా నువ్వు చేసే ప్రయత్నం అనేది నువ్వు చెయ్యి, మంచిగా చీర కట్టుకొని పసుపు కుంకుమలు ధరించుకొని నువ్వు ఒక ఏటి ఒడ్డుకు మళ్ళీ నీ భర్తను తీసుకొని పోయి, కానీ అక్కడ నువ్వు చేసే పూజ ఆ గౌరీ వ్రతం అనేది ఉంటుంది కదా, ఆ గంగాదేవి కాడికి పోయి ఆ గంగాదేవి కాడ నీ జపము పెట్టి నీ గౌరీ వ్రతము పూజ మళ్ళీ ప్రారంభించి చేసి మళ్ళీ ఈ రుద్రాక్షాలతో నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయమ్మా, ఆ భగవంతుడే సంకల్పన చూస్తాము, నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయని చెప్పి అని ఆ 4 రుద్రాక్షాలు ఇచ్చి ఈయన వెళ్ళిపోయినాడు, మాయమైనాడు. ఈయన చెప్పినాడు కదా, ఏదైనా కూడా చనిపోయినారమ్మా ఇక్కడ దానం చేయాలా, ఆ దానక్రియలు కావాలా అని ఊరి ప్రజలు అంటారు. కానీ నా భర్తను నేను బతికించుకుంటాను అంటారు మహాతల్లి పతివర్త. కానీ ఆమె మాట జమదాటలేక చిన్న వయసులో ఆమె అందానికి నువ్వు బాగా అలంకరించుకొని మంచిగా లక్ష్మీదేవి లెక్కన నీ అందాన్ని నువ్వు బాగా అలంకరించుకొని నీ ఒక్క బాధ్యతగా నువ్వు ఏటి ఒడ్డుకు పోయి నీ భర్తను అక్కడ పెట్టి నీ సంకల్పన ఇట్లా చేయమని చెప్పి ఆయన చెప్పుతానే ఆ మునీశ్వరుడు చెప్పి విధైపోయినాడు. కానీ ఆమె బాధ్యతగా కరెక్ట్గా ఖచ్చితంగా ఆమె అనేది చేసి విధి చేసుకొని ఆ ఏటిగడ్డకు పెట్టి విధి చేసి, ఏమిటి స్వామి నేను చేసిన పాపము ఏమి, నేను చేసిన కథ ఏమి, నా అత్తమామలకు ఆ వయస్సు అయిపోయినాక వాళ్ళ దుఃఖం అనేది తట్టుకోలేరు, ఈ వయసుకు తట్టుకోలేరు, ఒక కొడుకు లేకుంటే స్వామి మరణించు, ఆయన లేని జీవితం నాకు ఎందుకు స్వామి, నన్ను కూడా తీసుకోపో స్వామి అని ఆయన మీద పడి శోకంగా ఆమె బాధపడి వేర్చేది. ఆ రుద్రాక్షాలు 2 కట్టినాడు కదా, ఒకటి చేతికి కట్టినాడు కదా, ఒకటి పూజ చేస్తా గంగాదేవి గౌరీ పూజ చేసుకుంటా ఆ తల్లి అక్కడ అనుగ్రహంగా చేస్తా ఇదేంటంటే, అప్పుడు దత్తాత్రేయ స్వామి భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రతిష్టమయ్యి, ఏమమ్మా అంటే ఏమి చేయాలా స్వామి, మీరనేది ఆశీర్వదించితే నా భర్త అనేది నాకు కావాలా, ఆ వయసుకు ముసిలోళ్ళు తట్టుకోలేరు, చాలా ఘోరం అంటే, కానీ పుట్టినాక గిట్టాల కదమ్మా, అది భగవంతుని సంకల్పన అని అంటే, స్వామి మాకంటూ ఒక అవకాశం ఈ స్వామి, చేసిన పూజల కన్నా ఈ భర్తకు ఇది చేయండి, నేను ఎన్ని చేసిన స్వామి అది ఇది అని చెప్పి ఆ తల్లి ఎంతో విధిగానే చెప్పుకుంటుంది. కానీ అప్పుడు ఏమి చేసేసింది ఆ దత్తాత్రేయ స్వామి, ఆ భార్యాభర్త వాళ్ళు ఏం చేసేసినారు, అమ్మ కానీ నువ్వు ఇంతగా వేడుకుంటున్నావని చెప్పి ఆయనకు కొంచెం ఆవిష్ అనేది ఆ దత్తాత్రేయ స్వామి విధి చేసి, అమ్మా నువ్వంటూ ఒక సోమవారం వ్రతం అనేది నువ్వు చేసుకొని ఆశీర్వదించు, నీ భర్త సదా వస్తని పసుపు కుంకుమలతో సౌభాగ్యంగా నువ్వు ఉంటావు తల్లి అని చెప్పి ఆ దత్తాత్రేయ ఈమె బాధలు, ఈమె గోడు, ఈమె కథ, ఈమె అందానికే కట్టుకోలేక ఆ భగవంతుడు సంకల్పన సదా వస్తున్నాడు.
సరే స్వామి నువ్వు సదాస్తా నేను భార్తను బతికంటే అప్పుడు భర్త చిన్నగా లేచి ఎంత నిద్రపోయినా నేను ఎక్కడ ఉండాము మనం అని అంట. లేదు స్వామి మన చరిత్ర మన కథ ఇది ఇది అని ఆ భార్య విమర్శగా చెప్తే ఆ భార్య భర్తలు కలిసి ఆ దత్తాత్రేయ స్వామిని ఏడుకొని ఇద్దరూ కలిసి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ సోమవారం వ్రతము చేసుకొని 3 పూలు 6 కాయలుగా ఆ తల్లి ముసిలి వాళ్ళు అయిపోయిన ఆ తల్లిదండ్రులకు నేను ఏమి చెప్పాలా ఇట్లా సరిపోతానని చెప్పి ఏడుసి అప్పుడు భర్తను బతికించుకొని ఆ తల్లి తండ్రుల కాడికి ఈ భర్తను తీసుకొని పోయి ఆ ఒక్క సోమవారం వ్రతము చేసుకొని ఎందుకంటే దత్తాత్రేయ స్వామి చెప్పిన ప్రకారము చేసుకొని కొన్ని పూజలు ఇక్కడ గౌరీ వ్రతాలు ఏటి ఒడ్డున గౌరీ వ్రతాలు ఇట్లా పూజలు పసుపు కుంకుమలు అన్నీ కూడా హారగించి అందరికీ ఇచ్చి ఆ భార్యాభర్త ఇద్దరు కలిసి ఆ తల్లిదండ్రుల కాడికి పోయి సదాస్తని ఆ దత్తాత్రేయ స్వామి ఈ గురు పౌర్ణమి రోజు మహానుభావుడు కానీ మనసు ఉంటే మార్గము ఉంటుంది అన్నట్టు మనం విలవిందికి వచ్చినాక న్యాయమేది అన్యాయమేదని చెప్పి ఒక మంచితనంతో మన ఆత్మ పరమాత్మంలోకి పోవాలంటే ఎప్పుడైనా కూడా జీవి పోయేదే ఉండేదంటూ ఇలమింద ఏమీ ఉండదు. కాబట్టి మనమంటూ 2 మంచి మాటలు మంచి కథ మంచి విధానము మనసు అనేది పరిశుద్ధం అనేది చేసుకొని మన ఆత్మ పరమాత్మంలోకి పోవాలంటే మనసును అనేది మన ఒక కంట్రోల్లో పెట్టుకొని మన సాటి మనిషిని ఆడిపోసుకోకుండా ఇతరి మాటలు వినకుండా తప్పుడు మాటలు చెయ్యకోకుండా మనం అనేది సంకల్పన భగవంతునిలోకి పోవాలనుకుంటే ఆ భగవద్గీత భగవంతుడు కృష్ణ పరమాత్ముడు కృష్ణార్జునులు ఎంత కష్టపడి ఎన్నో విధి చేసి ఇట్లా భగవద్గీతలు ఇట్లా బుక్కులు ఇట్లాంటివన్నీ మనకు ఇది చేసినాడంటే మనట్లా వాళ్ళు తెలుసుకునేదానికి ఈ భగవద్గీత అని రామాయణం అని పెద్ద పురాణాలన్నీ కూడా ఈ భూమికి అన్నీ ఇది చేసినారంటే మనట్లా వాళ్ళు తెలుసుకొని వ్యర్థములో పడకుండా మంచిగా మారాలా. మానవత్వం ఎత్తినాక ఎంతో మంచి చేసింటేనే మానవత్వం ఎత్తి మనం ఈ భూమి మీదకి వచ్చినామంటే ఎంతో పుణ్యం చేసుకొని మనం వచ్చినాం. కానీ మనం తెలుసుకోవాలంటే కనుక చాలా ఉంది, ఎంతో ఉంది. మనసు ఉంటే మార్గం ఉండదా అన్నట్లు మనసు మనం ఎంతవరకైనా ముందుకు పోవచ్చు. కానీ సాటి మనసులను కష్టపెట్టకూడదు. మనం తల్లి సనపాలు ఇచ్చినంటది మనకి ఎన్నో రుణబంధ తల్లి మన భూమి మీదకి వేసింటేనే కదా ఇన్ని మాటలు మాట్లాడతాం. ఆ తల్లి మనకు పాలు ఇచ్చింటేనే కదా ఆ తల్లి దొక్కలోకి పెట్టుకొని మనకు ఎంతో ఆరగించింటది. ఎట్లా పాలు తింటుంది దొక్కలో పెట్టుకుంటుంది. మనకు చలి పెడితే ఎంత కప్పుకొని మనకు తల్లి ఎన్ని సేవలు చేసింటుంది తల్లి. ఈ పొద్దు మనము తల్లి తండ్రికి ఒక మంచిగా చేయాలంటే కనుక ఒక గోట జిమ్మేస్తాం అనేసి కిందికి సెకండ్ పట్టదని జిమ్మేస్తుంటారు. సెకండ్ అనేది మనం ఆలోచన చేస్తేనక ఎంత వరకు ఉంటుందో ఆలోచన చేయండి. ప్రతి మనిషి కూడా మనము దేవుడికి పూజలు చేయకోకుండా బాధ లేదు. మంచి చెడ్డ న్యాయము అన్యాయం అని భగవంతుడికి ముందడుగు సంకల్పన అనేది మన హృదయం అనేది మంచి మనసు పెట్టుకోవాలి. మన చేతనైతే 2 మంచి మాటలు చెప్పుదాం. చేత కాలేదనుకో మనం ఆ మాటలు చెప్పకుండా కూడా బాధ లేదు. మనిషి అనేది జీవితము వ్యర్థములు అనేది పడతారు. చాలా మనము కష్టాలు మనం అబద్ధాలు సబద్ధాలు ఆడి మోసాలు టక్కర్లు చేసి ఇవన్నీ మన పాపము పెంచుకొని మన ఖాతాలో పాపము పెంచుకోవడం తప్పక మంచు అవన్నీ దేవుడు చూస్తాడా అంటాడు. దేవుడు భూమికి మనకు వేసినోడు దేవుడు, మనకు అన్నీ నడిపించేది దేవుడు, మనం చేసే పనులు అన్నీ చూసేది దేవుడు. ప్రతి ఒక్కటి దేవుడు అనేది నడిపిస్తుంటే మనం నడుస్తున్నాం. మనం ఏముంది మన చేతుల్లో ఆ వేసిన భగవంతుడికి సంకల్పన అనేది అందరికీ తెలుసు. కృష్ణ పరమాత్ముడు పరమేశ్వరుడు అందరికీ కూడా ఆ భగవంతుడి సంకల్పనతో ఈ పొద్దు మీ ముందుకు వచ్చి నేను చెప్తా అంటే ఆ భగవంతుడి సంకల్పనలతో నేను కూడా మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతాను. 2 మంచి మాటలు మంచి కథ మంచి మార్గంలో తెలుసుకోండి, వ్యర్థంలో పడగాకండి. ఈ గురు పౌర్ణమి రోజు బేస్తవారము సాయిబాబా కానీ ప్రతి ఒక్క దేవుడు కూడా మనకు సదాస్తని పనులు చేయగలుగుతాడు. మన మనసును అనేది కంట్రోల్లో పెట్టుకొని మన చేతనైతే గనక 2 మంచి మాటలు చెప్పి ఒక ఉపదేశం అనేది జీవితం అనేది విలమిందికి వచ్చినాక ఒక ఉపదేశం అనేది పొందండి. ఒక గురువుగా ఒక ఉపదేశం పొందండి. కానీ ఉపదేశం పొందినాక ఆ గురువునే సంకల్పన ఏడికి లేకుండా మాట్లాడకండి. ఆ గురువును ఏడికి లేకుండా మాట్లాడినారనుకో అప్పుడు వాళ్ళు చాలా నీచంగా దిగజారిపోతారు మనసులు. నేను చెప్పడము కాదు, ఆ ఉపదేశం అంటే అంత పవర్ఫుల్ అయినది. ఒక్క గురువును తీసుకున్నాక భగవంతుడితో పాటు ఆ గురువును ఉపదేశం అనేది ఆరగించి, ఎందుకంటే ఆ గురువు చెప్పడం ఉపదేశం ఏమీ లేదు. మనలో ఉండే చెడు
చెడు ప్రయోజన మాటలన్నీ పక్కకు పోయి మంచి మాటలుగా ఆ గురువు మనకంటూ 2 మాటలు మంచి మాటలు మనకేసింటాడు. ఆ మంచి మాటలు గురువు ఏం చెప్పింటాడు? చెడును వదలండి, మంచిని పట్టుకోండి, మన మంచి బాటలో మంచి మార్గంలో నడచండి ఆ గురువు కొన్ని ఉపదేశ మంత్రం అనేది వేసింటాడు. ఆ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఆ గురువు ఉపదేశం ఇచ్చినప్పుడు మనలో ఉండే ఒక చెడును ఆ గురువు తీసుకొని ఆయన మంచి మనసును అనేది మనలో అనేది ఆత్మకు అనేది ఇస్తాడు. ఎందుకు? మీరు ఇట్లా నడుచుకోవాలా, ఇట్లా మంచిగా ఉండాలా, మీరు మారాలా, ఇట్లా మీరు జ్ఞానం చేసుకోవాలా, పనులు చేసుకోండి, మనం ఎంతైనా ఎన్ని మాటలైనా తినగలుగుతాము, ఇట్లా మనం మారాలని చెప్పి ఆ ముందడుగు వేయాలని చెప్పి ఒక్క గురువు ఉపదేశం అనేది ఇస్తాడు. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, వ్యర్థంలో పడగాకండి. కానీ ఆ ఉపదేశం ఇచ్చిన వాళ్ళనే ఏమి ఇది చేసినారు ఎక్కడని ఆ గురువునే శంకించాకండి. శంకించుతే కనుక అంతకు మించిన చాలా రోత అనేది పడతారు. మనసులకు అంత నరకం అనేది ఇంకా ఉండదు. గురువు కంటే గురువుకి విలువ గురువుకే ఇయ్యాల. తప్పుకొని పక్కకు పోయినాక మనసును చెడు కూడా ఆడుకుంటే కనుక అది ఒక నరకముతో సమానం. గురువు అంటే భగవంతునితో సమానము. తెలుసుకోండి, వ్యర్థములో పడగాకండి. ప్రతి ఒక్కరూ కూడా ఉపదేశం కావాలనుకునేటోళ్ళు తప్పకుండా తీసుకోండి. వ్యర్థములో అనేది పడకూడదు. ఈ భగవద్గీతలోనే సాష్టాదిగా ఆ గురు ఉపదేశం అనేది కృష్ణార్జునులకు, కృష్ణుడు అర్జునునికి ఎట్లా ఉపదేశం ఇచ్చినాడో అదే మంత్రం అనేది ఈ భగవద్గీతలో అనేది ఉంది. భగవద్గీత చదివితే కనుక చాష్టాదిగా భగవంతుడు కొలువు తీరి మన ఆత్మలో, మన హృదయంలో మంచి మనసుగా మన మనసు అనేది అంత ప్రశాంతంగా అనేది ఉంటుంది. కానీ మనిషి అనేది అర్థంలో పడకూడదు. జీవితం అనేది ఎన్నో కష్టాలు ఉంటాయి. మనిషి అనేది తెలుసుకోండి. ఒకటి చిన్నది మనం చెప్పుకోగలుగుతాం. రోగముతో మంచమునున్నా, రోగముతో మంచమునున్నా, రోతబొట్టు వయసు ఉన్నా, రోతబొట్టు వయసు ఉన్నా, 2 కళ్ళు కనపడకున్నా, 2 కళ్ళు కనపడకున్నా, శివులు అసలు వినపడకున్నా, శివులు అసలు వినపడకున్నా, గలే గురునామము భజే గురునామము, భజే గురునామము, భజే గురునామము, తరించు ఈ దినము, తరించు ఈ దినము, భరే గురునామము, భలే గురునామము, భలే గురునామము, భలే గురునామము. జీవితం అనేది కండ్లు చెవులు వినపడకుంటే మన జీవితంలో ఆ మంచంలో పడితే ఏది కూడా తెలుసుకోలేము, వ్యర్థంలో పడతాని మరీ 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 చెప్పగలుగుతాడు. ఆ భగవంతుని సంకల్పన అందరికీ గురు పౌర్ణమి రోజు, బేస్తవారము, గురు పౌర్ణమి, ఆ సాయిబాబా, దత్తస్వామి, పరమేశ్వరుడు అందరి సంకల్పన మనందరికీ దేశం అందరికీ కూడా ఆ గురువు బిడ్డలు ఎవరు ఉపదేశం తీసుకున్నారో ఆ గురువు బిడ్డలు అందరూ కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఆ ఉపదేశం పొందండి. అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ఓం గురుదేవాయ నమః. ఓం గురుదేవాయ నమః.